నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. సంకటహార చతుర్థి నవంబర్ 18 సోమవారం జరుపుకోవాలా, నవంబర్ 19 మంగళవారం జరుపుకోవాలా, చంద్రోదయ సమయం ఏమిటి, ఆర్గ్యం ఏ సమయంలో ఇవ్వాలి, చంద్రుడు కనిపించకపోతే చేయవలసిన విధి ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేదే సంకటహార చతుర్థి వ్రతం. మరి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి తిథి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తాం. మొదటిది వరద చతుర్థి అని, రెండవది సంకటహర చతుర్థి అని అంటాము. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతము అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున మనం ఆచరిస్తాము. మరి సంకటములను తొలగించేందుకు సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం మనము ఈ విధంగా ఆలంబనగా ఆచరిస్తూ ఉంటాము. ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటాము. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. ఇలా అంగారక చతుర్థి నాడు సంకటహర వ్రతం చేసుకుంటే కుజదోషత సమస్యలు తొలగిపోవడంతో పాటుగా మనకి ఎటువంటి దోషాలు ఉన్నా అవన్నీ సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుంది. మరి ఈ అంగారక చతుర్థి మొదటిసారి వ్రతం చేయాలనుకునేవారు ఈ అంగారక చతుర్థి రోజున వ్రతం ఆచరించినట్లయితే చాలా మంచిది అండి. నవంబర్ నెలలో చవితి తిథి నవంబర్ 18 సోమవారం రాత్రి 10:05 నుండి నవంబర్ 19 మంగళవారం రాత్రి 9:06 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. చంద్రోదయము మరియు చవితి తిథి నవంబర్ 19 మంగళవారం ఉంది కాబట్టి మనం నవంబర్ 19 మంగళవారము సంకటహర చతుర్థి అనేది జరుపుకుంటాము. నవంబర్ 18 రాత్రి చంద్రోదయం ఉంటుందా అని అడగొచ్చండి. సోమవారం ఆ రోజు చంద్రోదయ సమయం ఆ టైంకి ముందే వెళ్ళిపోతుంది కాబట్టి నవంబర్ 19 మంగళవారము సంకటహర చతుర్థి అనేది జరుపుకుంటాము. మరి నవంబర్ 19 మంగళవారము పూజా సమయాలు మరియు చంద్రోదయ సమయాలు అనేవి ఇప్పుడు చూద్దాము. నవంబర్ 19 మంగళవారం ఉదయం 5:30 నుండి ఉదయం 8:15 లోపు చాలా మంచిదండి. ఈ సమయంలో పూజ అనేది ప్రారంభించుకొని 12 వరకు చేసుకోవచ్చు. ప్రారంభించుకునే సమయం ఇది. లేదు ఆ సమయం కుదరకపోతే ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12 లోపు కూడా మంచిదేనండి. మరి మొదటిసారి ముడుపు కట్టి పూజ చేద్దాం అనుకునే వాళ్ళు ఈ నెల చాలా మంచిదండి. మొదలు పెడదాం అనుకునే వాళ్ళు తప్పకుండా మొదలు పెట్టండి, పూజ ప్రారంభించండి. ఈరోజు సంకటహర చతుర్థి పూర్తిగా మనకి చవితి తిథి కూడా రోజంతా ఉంది కాబట్టి మనకి చాలా మంచిదండి. మరి డ్యూటీలకు వెళ్ళే వాళ్ళైనా లేదా హాస్టల్స్లో ఉండే వాళ్ళైనా కూడా పూజ అనేది ఈసారి ప్రారంభించుకోవాలి. హాస్టల్స్లో ఉండేవాళ్ళు ప్రత్యేకంగా ముడుపు అనేది కట్టే పూజ చేయవలసి ఉంటుందండి. మరి ఈరోజు సాయంత్రం పూజా సమయం సాయంత్రం 6:10 నుండి రాత్రి 9:06 వరకు పూజా సమయం మంచిదండి. మరి నవంబర్ నెలలో పీఠం పేరు శివపీఠం అండి. నామం పేరు గణదీప మహాగణపతి నామం. ఈ నామంతో మనం అష్టోత్తరాలు చెప్పుకుంటూ గరిక ఉంటే గరిక అండి, లేదా అంటే ఎర్రటి అక్షతలతోనైనా చాలా మంచిదండి. కుంకుమ పూజ చేసుకున్న, ఎర్రటి అక్షంతలతో పూజ చేసుకున్న గరిక పూజ కూడా మంచిది. చంద్రోదయ సమయం ఆర్గమించే సమయం ఒకటేనండి. మరి ఆ సమయాలు విజయవాడలో రాత్రి 8:53 హైదరాబాదు రాత్రి 9:02 విశాఖపట్నం రాత్రి 8:42 బెంగుళూరు రాత్రి 8:11 ఇవి చంద్రోదయ సమయాలండి. మీరు పైన ఇచ్చిన ప్రాంతాలకు చెందినవారు కాకపోతే వేరే ఏ రాష్ట్రమైనా వేరే జిల్లా అయినా మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే మీ జిల్లాలండి, ఊర్లు కాదండి, మీ జిల్లాలైనా మీ రాష్ట్రాలైనా కామెంట్ చేసినట్లయితే తప్పకుండా మీకు రిప్లై ఇస్తానండి. కానీ మీరు ప్రశ్నని అంటే మనకి ఆదివారం రాత్రి 7 గంటల్లోపు అడిగితే నేను రిప్లై ఇచ్చినా మీరు పూజ చేసుకోవడానికి బాగుంటుందండి. సమయం అయిపోయిన తర్వాత మీరు కామెంట్ చేసినా ఆ సమయంలో ఆర్గ్యం ఇచ్చుకోలేరు కాబట్టి ముందుగానే ప్రశ్న అనేది అడగండి. అమెరికాలో నవంబర్ 18 2024 సోమవారం రాత్రి 7:14 చంద్రోదయ సమయం అండి. మరి అమెరికా కాకుండా మరి ఏ దేశమైనా మరి ఏ రాష్ట్రమైనా మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాలైనా కూడా కింద కామెంట్ చేసినట్లయితే తప్పకుండా మీకు చంద్రోదయ సమయాలు అనేవి నేను కామెంట్ చేస్తే తప్పకుండా రిప్లై ఇస్తానండి.
చంద్రోదయ సమయాలు చూసారు కదండి. ఈ సమయంలో మనం చంద్రుని చూస్తూ చేతిలో కొంచెం అక్షంతులు పువ్వులు వేసుకొని కుదిరితే ఆవు పాలు లేకపోతే నీళ్ళైనా వేసి అక్షంతులు కూడా వేసుకుంటూ మనము చంద్రుని చూస్తూ కిందకి నేల వైపు విడవాలండి. అలా విడడం వల్ల అంటే చంద్రునికి ఆర్గ్యం ఇచ్చినట్లు అవుతుంది, పూజ అనేది కంప్లీట్ అవుతుంది. లేదు మా ప్రాంతంలో మేఘాల వల్ల కానీ మరి ఏ పరిస్థితుల వల్ల కానీ చంద్రుడు కనిపించలేదు అనుకుంటే ఒక రాగి కాయిన్ లేదంటే వెండి కాయిన్ లేదు అంటే ₹1 కానీ 5 రూపీస్ కాయిన్ అయినా తీసుకుని దాని మీద గంధం రాసి బొట్టు పెట్టి చంద్రుడి కింద ఆవాహనం చేసుకోవాలండి. అంటే దాన్నే చంద్రుడి కింద భావించి దాని మీద ఇందాకలు చెప్పిన విధంగా అక్షంతలు పువ్వులు పాలు లేదా నీళ్లు వేసి విడవలసి ఉంటుంది. దానివల్ల మనకు పూజ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ఉండ్రాలను మనం ఫ్రూట్స్ కానీ ఇంకేవి పెడితే అవన్నీ మనం నైవేద్యంగా తినవచ్చండి. తరువాత కొంతమంది తమ ప్రాంతంలో మేము పూజ అయిన తర్వాత భోజనం కూడా చేస్తామన్నారు. మీకు మొదటి నుండి వచ్చిన ఆచారాన్ని మరియు మీరు పెద్దలు మీకు మొదటి నుండి చెప్పిన ఆచారాన్ని అయితే పాటించండి. మరికొంతమంది నెలసరి అయినట్లయితే ఎలా అండి, పూజ ప్రారంభించిన తర్వాత ఉదయాన్ని కానీ లేదా మధ్యాహ్నం కానీ అయినట్లయితే ఆ రోజును లెక్క పెట్టాలా అనేసి, లేదండి చంద్రోదయ సమయంలో ఆర్గ్యం ఇచ్చే వరకు ఆ రోజు ఆటంకం కలిగినట్లయితే దాన్ని పరిగణించకూడదండి. ఆ రోజుని ఆ నెలని కూడా మరలా ఆ నెలని స్కిప్ చేసి తర్వాత నెలని కౌంట్ చేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. మధ్యలో ఆ రోజు మాత్రం ఆటంకం అనేది రాకూడదు. వచ్చినట్లయితే దాన్ని కౌంట్ కింద తీసుకోకూడదు అన్నమాట. చూసారు కదండి. ఇదే కాక మహాలయ పక్షంలో ఆచరించవలసిన నియమాలేంటి, మరి నవరాత్రి తేదీలు, అమ్మవారి అలంకరణలు, పూజా సమయాలు ఇలాంటివన్నీ వీడియో చేసి పెట్టానండి. ఈ వీడియో చివరి ఎండ్ కార్డ్స్లో కనిపిస్తుంది, లేదా నా ఛానల్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరలా రేపు మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.